లోక కళ్యాణార్థం సకల అరిష్ట నాశనం కోసం హరిహర దత్త శక్తిపీఠ క్షేత్రంగా విరాజిల్లుతున్న పిఠాపురం పుణ్యక్షేత్రంలో శ్రీపాద బాపనార్య మహాన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో సవితృ కాటకాగ్ని చయన మహాయజ్ఞం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పిఠాపురం మహారాజకోట ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ మహాయజ్ఞ వేదికలో 108 హోమగుండాల్లో వందలాది మంది ఋత్వికులు, వేద పండితులు ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ముందుగా దత్తాత్రేయ స్వామికి విశేష అర్చనలు, పూజలు జరిపారు. అనంతరం మహాయజ్ఞం ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఠాపురం వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మను శ్రీపాద బాపనార్య మహాన్నదాన ట్రస్ట్ నిర్వాహకులు రాజు ఘనంగా సత్కరించారు. అనంతరం పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. స్థానికులు చుట్టుపక్క ప్రాంతాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అశేషంగా భక్తులు తరలివచ్చి ఈ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. దానిని పిఠాపురంలో నిర్వహించడం సామాన్యమైన విషయం కాదు. దాన్ని ఇంతమంది భక్తులు సహకారం ఉండడం, వారంతా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు చేసి చేయడం, అంతర్యోగి ఫౌండేషన్ వారు, బాపనాచార్య ట్రస్ట్ వారు చేయడం, ఇది కాక లౌకికంగా అందరి చేత హోమాలు చేయించడం, దానికి సంబంధించి ఇక్కడ అలర్రాజు సత్యనారాయణ శర్మ గారు, అలాగే కోట సతీష్ సత్యనారాయణ శర్మ గారు, వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరుగుతూ ఉండడం, పిఠాపురంగా స్థానికంగా ఉండే ఋత్విక్కులే కాకుండా ఇతర ప్రదేశం నుంచి వేద పండితులందరినీ తీసుకురావడం, దెందుకూరి సత్యనారాయణ యాజులు గారు మహాగ్నిచిత్ పౌండరీకి యజ్ఞం చేసినటువంటి యాజులు గారు ఆయన. అలాంటి మహాపురుషులు ఇక్కడ బ్రహ్మత్వాన్ని వహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండడం చాలా గొప్ప విశేషం. ఇందులో పాల్గొనడానికి అర్హత ఉండాలి. అటువంటి కార్యక్రమం ఇది. కనీసం అర్హత, శక్తి లేకపోయినా చూడ్డానికైనా మనం అందరం అర్హత ఏం అవసరం లేదు, అందరం చూడొచ్చు దీన్ని. భక్తులందరూ 5 రోజులు కదండి, ఈ 5 రోజులు జరిగే కార్యక్రమంలోనూ దత్త జయంతిని పురస్కరించుకుని చేస్తూ ఉన్నారు కనుక ఈ దత్త జయంతి వరకు జరిగే ఈ మహాగ్నిచిత్ యాగంలో అందరూ కూడా పాల్గొని పంచకాటక సవితృ కాటక చైన యజ్ఞంలో మహాయాగంలో అందరూ పాల్గొని ఆ దేవతానుగ్రహాన్ని, ఆ ప్రసాదాన్ని, యజ్ఞ ప్రసాదాన్ని ఈ పిఠాపుర ప్రజలు, పరిసర ప్రాంతాల్లో ఉన్న వారు అందరూ కూడా పాల్గొని ఆ ప్రసాదాన్ని స్వీకరించాలని శృంగేరి శంకరమఠం శ్రీ మహాలక్ష్మీ ఆలయం జగద్గురు ఆదిశంకరాచార్య పరంపరగా వస్తున్నటువంటి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, విధుశేఖర భారతీ మహాస్వామి వారి అనుగ్రహంతో పిఠాపురం మహాలక్ష్మి ఆలయంలో ధర్మాధికారిగా ఇక్కడ నియమించి ఉన్నారు. ఆ అమ్మవారి మహాలక్ష్మి ఆశీస్సుల్ని, అదేవిధంగా జగద్గురువుల ఆశీస్సుల్ని అందజేస్తూ తప్పకుండా ఆయన సుసంపన్నముగుగాక ఈ యాగమని పరమేశ్వరార్పణంగా ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.